2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జగన్ పాదయాత్ర ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. అప్పట్లో ప్రజల మధ్య సాగించిన ప్రజా సంకల్ప యాత్ర ఆయనకు అధికారాన్ని కట్టబెట్టింది. ఆ పాదయాత్రలో ప్రజల సమస్యలను వినిపించుకుని వాటి పరిష్కారానికి మార్గాలు సూచించిన జగన్ ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించిన ప్రకారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2027లో తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర 2027 నుంచి 2028 వరకు 2 సంవత్సరాలు కొనసాగనుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రజల నడుమ తిరిగి విశ్వాసం పెంచుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పార్టీకి మళ్లీ బలం చేకూర్చే ప్రయత్నంగా జగన్ ఈ యాత్రను పరిగణిస్తున్నారు. 2017 నుంచి 2019 మధ్య సాగిన తొలి ప్రజా సంకల్ప యాత్రలో జగన్ 3600 కిలోమీటర్లకు పైగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు. ఈసారి యాత్ర మరింత విస్తృతంగా ఆధునిక మాధ్యమాల సహాయంతో ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని పెంపొందించే దిశగా ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2027లో జరగనున్న ఈ యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కే అవకాశం ఉంది. జగన్ యాత్రకు ప్రతిగా కూటమి ప్రభుత్వం కూడా తన ప్రణాళికలతో ముందుకు రావచ్చు. దీంతో రెండు వైపులా రాజకీయ రంగం మరింత ఉత్సాహంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జగన్ మరోసారి ప్రజల మధ్య పాదయాత్ర ప్రారంభించబోతున్నారన్న వార్త వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. 2019లో లాగే ఈసారి కూడా ప్రజా నమ్మకాన్ని తిరిగి పొందగలరా అనే ప్రశ్నపై రాష్ట్ర రాజకీయాల దృష్టి నిలిచింది. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ 2027 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే 2 సంవత్సరాలు 27 నుంచి 2 సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి, ఈ పాపాత్మలు, ఈ రాక్షసులు, ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో, బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం, వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి 2029లో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్.